అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో 4వ రోజు కార్తీక పురాణము తెలుసుకుందాము. 4వ రోజు వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మల నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచూ ఉండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చెయ్యవలయునో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయునో వివరించండి అని కోరగా, వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనము అందులో అతి ముఖ్యమైనది. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయంలో గాని విష్ణువాలయం నందు గాని దీపారాధనము చెయ్యవచ్చును. సూర్యాస్త సమయమందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిన గాని ప్రాకారమునందు గాని దీపము ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిస నూనెతో గాని, విప్ప నూనెతో గాని, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపమును వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను దీపారాధన ఏ నూనెతో చేసినను వారు మిక్కిలి పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి చేరుకొందురు. ఇందుకు సంబంధించిన ఒక చక్కటి కథను నీకు వివరించెదను, సావధానుడవై వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతానము లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమును ఆచరించుచుండగా, అచ్చటకు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకు ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదలు ఉన్నను నా వంశమును నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమును ఆచరించుచున్నాను అని చెప్పెను. అంతటా మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనమును చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 1 రోజులు అట్లా చేసెను. తత్పుణ్య కార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమముగా 9 మాసములు నిండిన తర్వాతనొక శుభ ముహూర్తమున ఒక మంచి కుమారునికి జన్మనిచ్చినది. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. అంటే చాలా గారాభంగా అతన్ని పెంచుతున్నారన్నమాట. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపదానములు చేయువండి అని ఆ రాజు, కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి ఆ రాజు శాసనంని చేశాడు, శాసించాడనమాట. రాకుమారుడు శత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదురించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడు అని తలచి చూచి చూడనట్లుగా విని విననట్లుగా ఉండిరి. శత్రజిత్తు
ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదును అని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులా తిరుగుచుండగా ఒక దినమున, అంటే ఒకానొక మంచి రోజు, ఒక బ్రాహ్మణ ఆడపడుచును చూచుట తటస్థించెను. అట్లా తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు ఒక బ్రాహ్మణ ఆడపడుచును చూశాడంట. అప్పుడు ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి, అంటే ఎంతో అందమైనది. ఆమె అందములను వర్ణించుట మన్మధునకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి అతని కామవాంఛ తెలియజేశను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముక్తురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయనమందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశలగుట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామ వాంఛను తీర్చుకొనుచుండిరి. ఇలా కొంతకాలము జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి, అంటే ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను ఆ రాజకుమారుని ఇద్దరిని కూడా ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయములో కలుసుకోనవలనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతిని ఏ విధంగానో పసిగట్టిన ఆ బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకుని గాఢ ఆలింగనం నునుర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది, దీపము ఉండినా బాగుండును కదా అని ఆ రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆ ఆముదపు ప్రమిద, అక్కడ ఒక ప్రమిదలో ఆముదంతో నిండి ఉన్నటువంటి ఒక ప్రమిదలో ఆమె ఆ పవిట కొంగుని ఆ ఆముదంలో ముంచి దీపము వలె చక్కగా తయారు చేసి ఆ దీపాన్ని వెలిగించింది. ఆ తర్వాత వారిరువురు కూడా మహదానందంతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచూ ఉండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ఆ ఇరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంతటా యమదూతలను చూచిన బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుట ఎలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంతటా యమకింకరులు, ఓ బ్రాహ్మణుడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున, అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికినీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తింపజేయవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమును ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా మహారాజా,
శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపమును ఉంచిన వారు జన్మరాహిత్యమును పొందుదురు. ఇక 4వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి రేపు 5వ రోజు పారాయణము తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.